more song, standing. మనం లేచి మరొక పాట పాడుకుంటాం. 533 533 in old books. పాత పాటలు 533. యేసు మనతో ఉండగా యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుతూ కఠిన మార్గమైనను వెలుగకు తిరుగము. యేసు మనతో ఉండగా సాగుతూ కఠిన మార్గమైనను వెలుగకు తిరుగము. పాత సంగతులను మీరు గ్రహించే అర్హతరావుగా. పాత సంగతులను మీరు గ్రహించే అర్హతరావుగా. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమధన్యుడైన
Bible verse. ఇప్పుడు బైబిల్ వాళ్ళని మాట్లాడతాం. గ్రంథ వాగ్దాన మూలంగా గ్రంథ వాగ్దాన మూలంగా కళ్యాణము వర్షవచనము కారణీల ప్రేమ గణములు గ్రంథ We are glad to the Lord and thankful to the Lord for keeping us all through the last year, enabling us to enter into the new year. ప్రభు మనలను మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించటకై మనల్ని కూడా నిలిపినందుకే మనం ఎంతో సంతోషంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నాం. Protected us from all the infections. ప్రతి విధమైన తెగుళ్ళ నుండి ప్రభు మనల్ని కాపాడినాడు. Even though we went through many circumstances in our life, మన జీవితంలో అనేక సందర్భములు కలిగినప్పటికీ but the Lord protected us, ప్రభు మనలను భద్రపరిచినాడు. enabled us to come together in His presence to thank Him for all the goodness He has done in our life. మన జీవితంలో ఆయన చేసిన సమస్త మేలుల విషయమై మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించటకై మనల్ని సమకూర్చటకై ప్రభు సహాయపడినాడు. The thought of having the thanksgiving for giving us this building. For the past 2 years we were enjoying in this place the presence of God. మరి గత 2 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ నిర్మింపబడినది మొదలుకొని దేవుని మహిమపరచుటకు మనకు ప్రభు సహాయపడినాడు. And we have to be thankful and respectful to the Lord for all the things He is doing in our lives. మన జీవితంలో ఆయన మనకు చేసిన ప్రతి మేలు విషయమై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులం. God has chosen us and separated us. దేవుడు మనలను ఏర్పరచుకొని ప్రత్యేకించుకున్నాడు. And we have to live people separated from the world. ఈ లోకం నుండి ప్రత్యేకింపబడిన ప్రజలమైన మనం. So we have to live like that. కాబట్టి మనం ఆదిగానే బతకాలి. See in the book of Matthew's Gospel, మత్తయి సువార్తలో 5th chapter, 5వ అధ్యాయం. this is the sermon given by the Lord Jesus Christ on the Mount of Olives. మరి కొండ మీద ఆ ఒలివ కొండ మీద ప్రభు మరి ఇక్కడ ఇలా బోధించినాడు. What he says in the 13 and 14 verses. 14-15 వచనాలు ఆయన ఏం చెప్తున్నాడు? Ye are the salt of the earth, but if the salt have lost its savor, where it shall be salted, it is henceforth good for nothing, but to be cast out and to be trodden under the foot of men. మీరు లోకమునకు వెలుగైనారు, కొండ మీద ఉండి పట్టణము మరుగైన నేలదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టండి. 13 మీరు లోకమునకు ఉప్పైనారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టకే కానీ మరి దేనికి పనికి రాదు. The 14th verse he says, 14 వచనం చెప్తున్నాడు. ye are the light of the world. మీరు లోకమునకు వెలుగైనారు. So a city that is set on a hill cannot be hid. మరి కొండ మీద నుండి పట్టణము మరుగైన నేల. Neither do men light a candle and put it under a bushel, but on a candlestick, that it give light unto all that are in the house. మరి మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఎంత నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. Let your light so shine before men, that they may see your good works and glorify your Father which is in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి యొక్క మీ వెలుగు ప్రకాశింపనీయుడి. May the Lord bless the portion of reading చదివిన భాగాన్ని ప్రభు ఆశీర్వదించుగాక. and help us to meditate upon the thought which God has revealed.
మరి ఇప్పుడు ప్రభు మనకి ఇచ్చిన తలం మీద మనం ధ్యానించుదాం. So let us pray. ఇప్పుడు ప్రార్థిస్తాం. Loving Father, we thank Thee for the grace Thou hast granted unto us and helped us all through these 2 years to enjoy that grace and showered upon us in this building. ప్రభా ఈ 2 సంవత్సరాలుగా ఈ కట్టడంలో నీ కృపను మేము అనుభవించటకు మీరు మాకు అనుగ్రహించి వచ్చిన ప్రతి మేలు కొరకే నీకు కృతజ్ఞత We చెల్లిస్తున్నాం. pray for those who have been enjoying Thy presence in this place and they have been already come to Thee. ప్రభా ఇక్కడ ఆ స్థలంలో అది నేను అనుభవించి ఇప్పటికే మనలోనికి మీరు మీ అందరికి చేర్చుకున్న వారిని బట్టి వందనాలు. We pray for others who are still alive upon this earth. Our purpose for which You have kept us in this world may be fulfilled. ప్రభా ఇంకా భూమి మీద మనం సజీవులుగా ఉంచినాం. ఏ ఉద్దేశం చేత ఇంకా మనం ఉంచినావో ఆ ఉద్దేశంను సఫలపరచు. Lord, take care of us. ప్రభా మాకు వచ్చి మీ బాధ్యత వహించు. Help us to have that thought that we are in this world to show for the glory of God. ప్రభా ఈ భూమి మీద ఉండే దినాలు దేవుని మహిమపరచవలసిన వారమని మేము ఎప్పినట్లుగా సహాయపడు. And everyone may be under the control of Thy Spirit. వాళ్ళందరము మీ ఆత్మవాసంలో ఉంచు. And give us the ability to understand what Thou art speaking to us. మీరు మాతో మాట్లాడుతున్న సంగతులు మేము గ్రహించినట్లుగా సామర్థ్యం. Hide man behind Thy cross. Hide the man behind Thy cross. మరి మనిషిని నీ శిలువ చాటున మరుగులించు. And we are only standing on behalf of Thee. ప్రభు కేవలం మేము నీ పక్షంగా నిలబడి ఉన్నాము. Unless You anoint us and give Thy word, we cannot deliver Thy word. ప్రభు మీరు మమ్మల్ని అభిషేకిస్తే తప్ప నీ వాక్యాన్ని మేము బయలుపరచలేము. So we commit ourselves into Your hands. కాబట్టి ప్రభు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. As we pray with thanksgiving, binding the activities of the enemy by faith, in the name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మీ హాస్పిటల్కి అప్పగించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా పేరు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. We see here, the Lord has kept us separated from the world. మరి దేవుడు ఈ లోకంలో నుంచి ప్రభు మనల్ని ప్రత్యేకించినాడని ఉద్దేశం. So in the Acts of the Apostles, అపొస్తలుల కార్యములలో we see the apostles also teaching the same thing. అపొస్తలులు కూడా ఈ మాటలను చెప్తున్నారు. Second chapter of Apostles, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. Acts of the Apostles chapter 2. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. Let us read verse 40. 40వ వచనం చదువుతాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వెళ్ళి రక్షణ పొందడని వారిని హెచ్చరించాను. So, one salvation is from sins, ఒక రక్షణ ఏంటంటే separated. ఒక విధమైన రక్షణ మరి పాపముల నుండి ప్రభు మనల్ని ప్రత్యేకించాడు. Then now what he says, ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నాడు, separate yourselves from the untoward generation and be saved. మరి ఇక్కడ మళ్ళీ అంటున్నాడు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడు. So he is separating his people దేవుడు తన ప్రజలను ప్రత్యేకిస్తున్నాడు from the world, లోకం నుండి. and then he is separating us from those who are not having proper understanding to understand and receive the law. దేవుని స్వీకరించటకై సరైన గ్రహింపు లేని వారి నుండి కూడా ప్రత్యేకిస్తున్నాడు. So we have to be separated and holy people to the Lord. కాబట్టి మనం ప్రత్యేకింపబడిన వారిని దేవునికి పరిశుద్ధులుగా ఉండవాలి. So the Leviticus chapter 11 verse 44 says, మరి లేవి కాండం 11వ అధ్యాయం 44వ వచనంలో చెప్తాడు, I am holy, I want you to be holy. నేను పరిశుద్ధుడైనాను, మీరును పరిశుద్ధులై ఉండాలి. Even in Peter also he says that statement is repeated. మరి అలా ఆ స్థితిని ఆ విషయాన్ని పేతురు కూడా తన పత్రికలో చెప్తున్నాడు. See what it says. పేతురు పత్రిక Chapter 1, First Peter, first one, first chapter. మొదటి పేతురు 1వ అధ్యాయం. Read verse 16. మనకి 14 నుంచి ఉన్నది. Read. నేను పరిశుద్ధులైనాను కనుక మీరు పరిశుద్ధులైనడని రాయబడింది. కాగా మీరు మీ
దైవ పిల్లలై మీ పూర్వ జ్ఞాన దశలో మీకుండే ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులైనడి. So God wants us to be holy as He is holy. ఆయన పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులైన దానిని ప్రభు కోరుతున్నాడు. So to teach us the holy living, He has given us the house of God. మరి పరిశుద్ధ జీవితాన్ని జీవించుట నేర్పించే నిమిత్తమై దేవుడు తన యొక్క ఇంటిని ఇచ్చినాడు. And He has given many assets so that we may be kept uncontaminated by the world. ఈ లోకం నుండి ఉండేటువంటి కలుషితములన్నిటి నుండి మనం తప్పించుకుంటకు ప్రత్యేకించుకుంటకు అనేక సౌకర్యాలు ప్రభు మనకి ఇచ్చాడు. So that we see in the Corinthians. కొరింథీయులలో మనం చూస్తాము. Book of Corinthians. కొరింథీయులకు He has given us this command to keep us reminding of the Lord Jesus Christ and His sacrifice. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క సమర్పణను మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. 11th chapter. 11వ అధ్యాయంలో మొదటి So that we may be conscious of the holiness which our Lord wants us to live. మరి ప్రభు తను కలిగినటువంటి పరిశుద్ధత ప్రకారం మన జీవించాలని కోరుకున్నది ఇక్కడ చూపిస్తున్నాడు. Read that. Examine yourself, 28 verse. 28వ వచనంలో కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను అలా చేసి అరుటంతిని ఆ పాత్రలను త్రాగవాలి. And the book of Ephesians. ఎఫెసీయులకు 4th chapter. 4వ అధ్యాయం. ఎఫెసీయులకు 4వ అధ్యాయం. Read from verse 9. 9వ వచనం నుండి 11. 11వ వచనం నుంచి మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఆయన ఇలాగా నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించారు. So God gave these assets in the assembly. మరి సమాజంలో దేవుడు ఇటువంటి అంశాలను మనకి ఇచ్చినాడు. The gifts. బహుమానం ఇచ్చాడు. So we have to understand the Lord's great plan for us. కాబట్టి దేవుడు తన యొక్క గొప్ప ఉద్దేశంను తన ప్రజలకు ఇచ్చినాడు. So we need to utilize all the assets given to us by the Lord. మరి దేవుని చేత ఇవ్వడానికి ఈ శ్వాసాన్ని బహుమానాన్ని మనం అనుగ్రహించాలి. So we need to examine our lives. కాబట్టి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాల్సి Are we going in the right path? మనం సరైన మార్గంలో నడుచుకుంటున్నామా లేదా? Are we having these assets in our midst? మరి ఇటువంటి అంశములు లేక ఈ బహుమానములు మన మధ్య ఉన్నాయా లేవా? And are we growing in the Lord? మన ప్రభునందు ఎదుగుచున్నామా లేదా? We have to understand it. మనం ఎరగాలి. And then examine ourselves every year how far we have grown in the nature of Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావంలో ఎంత మట్టుకు ఎదిగినామో ప్రతి సంవత్సరము మనం చూసుకుంటూ ఉండాలి. We give thanks for everything we are enjoying physically in this world. మరి ఈ లోకంలో భౌతికంగా మరి అనేక విషయాల గురించి మనం సంతోషిస్తూ ఉంటాం. But we don't understand how much we don't understand our growth in the Lord. మన యొక్క ప్రభునందు ఎంత మట్టుకు ఎదిగినామో అది ఎరగలేకపోతున్నాం. So that's why we see all other things developed, but our spiritual life is not developed. అన్ని సంగతులు అభివృద్ధి పొందుతూ ఉండవచ్చేమో కానీ ఆత్మీయమైన సంగతులు ఎదుగుతలేదు. So you see in the 2nd chapter of Isaiah, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో the house of God
is kept above all the top of the mountains. Second verse. మరి దేవుని మందిరము Second chapter, second verse. యెషయా 2:2 అంచు దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమును స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త నీళ్ళు దానిలోకి వచ్చేదరు. Then, read. ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్దుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుము. Understand? గ్రహించండి. The house of the Lord is established on the top of the mountains. మరి దేవుని యొక్క ఇల్లు మరి పర్వతముల పైన శిఖరముల స్థిరపడింది. There are many parvatam, that is the places of worship. మరి ఆరాధించడానికి అనేక పర్వతాలు ఉన్నాయి, అనేక స్థలాలు ఉన్నాయి. They are called high places. ఆ వాటిని ఉన్నత స్థలాలు అని పిలవబడతాయి. And then above all those things, వాటన్నిటికంటే God's house is above. మరి దేవుని ఇల్లు ఉన్నతంగా ఇచ్చించబడింది. How can we discern between the God's house and the mountains? మరి దేవుని ఇల్లు మరి పర్వతాన్ని మనం ఎట్లా గుర్తించగల? That means the people call them as a house of God, ప్రజలను దేవుని మందిరం అంటారు, but they don't honor God. అయినా దేవుని గణపరచరు. They use everything as a ritual and a formality. వారు చేసే సమస్తం సాంప్రదాయంగాను ఏదో ఆచారంగా చేస్తూ ఉంటారు. But they don't understand the will of the Lord is for them. మరి వారి విషయమే దేవుని యొక్క చిత్తం ఏమైనదో వారు ఎరగరు. So, though the house of the Lord is above everything means, అంటే దేవుని మందిరము అన్నిటికంటే ఎత్తుగా ఇచ్చించబడిందంటే that means that is doing whatever the Lord is telling. అంటే అక్కడ దేవుడు ఏమైతే చెప్తున్నాడో అదే చేస్తున్నాడు. Where the Lord is satisfied, అక్కడనే ప్రభు సంతృప్తి పడతాడు. where the Lord's people are ready to obey God in everything. అక్కడనే దేవుని ప్రజలు ప్రభు ఏం ఆజ్ఞిస్తున్నాడో అలాంటి లోపడడానికి ఇష్టం కలిగి So ఉన్నారు. what we read there, He will teach us. Read verse 3. ఇక్కడ 3వ వచనంలో ఆ కాలన సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడతము అని. What for God has been the house of God? దేవుని మందిరము ఎందుకు ఇవ్వబడింది? He will teach us. అక్కడ మనకు నేర్పించడం బోధిస్తాడు. What He will teach? ఏం బోధిస్తాడు? The way we have to walk. మనం నడుచుకోవాల్సిన మార్గం ఎలా ఉంటుంది. And then in the teaching we have to correct our lives. మరి అలా బోధించినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన Then what will happen? అప్పుడు ఏమవుతుంది? See fourth verse. 4వ వచనంలో మధ్యవర్తి అనేకులకు న్యాయం తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ కట్కలను నాగట్టినప్పులుగాను తమ ఈటలను మర్చిపోతులుగాను సాగొట్టుదురు. So those who hear and obey the word of God, దేవుని వాక్యాన్ని విని లోబడే వాళ్ళు their swords. వాళ్ళ యొక్క కత్తుల్ని What swords means? ఖడ్గాలు. Katti is different and Khaddam is different. ఈ ఖడ్గానికి గ్రహం ఉంది. Katti is used for day to day life. కత్తి అంటే మనం రోజు మనం కూరగాయలు కోసుకుంటే ఉపయోగిస్తాం. But Khaddam is used only in the wars. అది ఖడ్గాని యుద్ధంలో వాడతారు. So that means the nature of fighting will go, అంటే మన యొక్క పోరాడే స్వభావం పోగొట్టుకుని and then will be supporting the life. That is plowshares. మరి Swords are changed into reed. ఇక్కడ తమ ఈటులను తమ ఖడ్గములను నాగటి నక్కులుగా. What is the నాగటి నక్కు అంటే ఏంటి? to plow the ground, మరి నేలను దున్నకాన్ని. to remove all the unwanted things which hinder the growth of the seed. మరి ఆ విత్తనాలు వేసినప్పుడు ఎరకుండా ఆకంట పెట్టే వాటి అన్నింటినీ తీసివేయటం. It makes the ground softer so that the root can take easily
మరి నేలని చదువు చేసి మెత్తగా చేయడానికి విత్తనం ఎత్తినప్పుడు వేరు దిగటానికి. So that means instead of killing people, అంటే మనుషులను చంపే బదులు it is now supporting the life. మరి జీవాన్ని పోషించేదాన్ని. So those who are knowing that the Lord is going to teach us how to live for the support of the life. మరి ఇక్కడ జీవితాన్ని మరి భద్రపరచడానికి నిలబెట్టడానికి ఉపయోగపడేదానికి చేస్తున్నారు. So those who are fighting nature, now they become soft nature. మరి ఒకనాడే స్వభావం నుండి మరి మృదువైన స్వభావంలోకి తీసుకొస్తున్నాడు. And then next is spears into pruning hooks. మరి ఇక్కడ ఈటలను మచ్చు కత్తులుగానే సాగకూడదు. So machukatru means different, but pruning hooks means pruning which you use from culti. ఇప్పుడు నీకు తొలుపులు కత్తిరించడానికి Unwanted stems to remove. మరి ఆ కంచెలో ఉన్నటువంటి అనవసరమైన వాటిని తీసివేయటకు And remove the unwanted growth. మరి అనవసరంగా ఇస్తున్న కలుపు మొక్కలు తీసివేయటకు That is used for that purpose. ఆ ఉద్దేశం కొరకు అది And ఉపయోగిస్తారు. then what he says, తర్వాత ఏమంటాడు, they read further. ఇంకా ముందుకి జనముల మీదకి జనము ఖడ్గమెత్తకైండును Karkam yattaka, ఉండును. and that means no fightings. ఇక మీద పోరాటాలు ఉండవు. This is the kingdom of God. అదే దేవుని రాజ్యం. So when we are truly born again children of God, నిజంగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డ he has to grow in the grace and the knowledge of the Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయందును జ్ఞానమందును వారు ఎదగవలసిన వారే. When we grow in the knowledge of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన జ్ఞానంలో ఎదిగినప్పుడు then we will know how to suffer and at the same time do good to the people who are making us to suffer. మరి అక్కడ శ్రమ పట్టకను మనల్ని శ్రమ పెట్టే వారిని కూడా వారి మేలు కొరకు ఆలోచించడానికి అది మనకు సహాయపడుతుంది. That is the nature of Lord Jesus. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క The word స్వభావం. of God says, the word of God దేవుని says, వాక్యం చెప్తున్నాడు, overcome evil with good. మరి మేలు చేసి కీడుని జయించు. మేలుతో కీడుని మేలుతో కీడు జయించు. Is it possible? అది ఎలా సార్? It is possible only when you have the understanding of the life of Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని గ్రహించినప్పుడే అది సాధ్యం. If you don't have that understanding, ఆ గ్రహింపు లేకపోతే you are going to a big disaster in the house of God. దేవుని ఇంటికి నాశనం కలుగజేసేవాళ్ళు. Today we see that kind of thing is happening in many places. ఇలాంటి ఈ దినాల్లో అలాంటి సంగతులు అనేక స్థలాల్లో సంభవిస్తా ఉన్నాయి. They say that they are born again. వాళ్ళు అంటారు మేము తిరిగి జన్మించాము, They say that we are from so many years. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, We are attending the church for so many years. ఇన్ని సంవత్సరాలుగా సంఘాల్లో మేము వస్తున్నాం. But how far you have grown in the grace and the knowledge of Lord Jesus. అయితే ఎంత మట్టుకు దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కృపయందు జ్ఞానం అందు ఎదిగినారు. If you have still the fighting nature, ఇంకా పోరాడే బుద్ధి నీకు అంటే then you are not able to understand your spiritual condition. నీ ఆత్మీయమైన స్థితి ఏంటో నీకే తెలియదు. If you are coming to the house of God మీరు దేవుని ఇంటికి వచ్చినప్పుడు, and you have been taught by the Lord, దేవుని చేత బోధింపబడినప్పుడు all your anger should go నీ కోపం అంతా పోతుంది, and your ego should go, నీ అహంభావం అంతా పోతుంది. and then only you can follow the Lord Jesus. అప్పుడే నేను ప్రభువైన యేసుక్రీస్తుని What the వెంబడించగలను. Lord Jesus Christ said to the disciples, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో ఏం చెప్పిన Matthew's Gospel, మత్తయిలో chapter 16, 6వ అధ్యాయంలో 16, 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం verse 24. 24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపబోనేలా తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. These two things are very, very important to a true child of God. నిజమైన దేవుని బిడ్డకు ఈ రెండు సంగతులు చాలా ప్రాముఖ్యమైనవి. You should think that I am nothing. మరి దాంట్లో అది నేనంటూ ఏం కాదు. So that means denying our own self. అంటే
మనం ఉపేక్షించుకుంటాం. So it's very difficult for human beings. మరి ఇది మానవ మాత్రకి ఇది కష్టమే. So if you are truly born again, అయితే తిరిగి జన్మించిన వాడు అయితే you can look to the Lord Jesus Christ, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలరు. how he humbled himself. ఆయన ఎట్లా తను తాను తగ్గించుకుంటున్నాడు. He denied his position. ఆయన యొక్క స్థానాన్ని తాను ఉపేక్షించుకున్నాడు. He left his position. ఆయన యొక్క స్థానాన్ని విడిచిపెట్టాడు. He became as the poorest person in the world. ఆయన బహు దరిద్రుడిగా చేయబడ్డాడు. And he was rejected of everybody. ఆయన ప్రతి వారి ద్వారా తృణీకరించబడ్డాడు. Even when he was rejected by the people, he was doing good to the people. మరి ప్రజల చేత ఆయన ద్వేషించబడినప్పటికీ తృణీకరించబడినప్పటికీ ఆయన మేలు చేసినే ప్రజలకు So చేశాడు. if you don't have that denying yourself nature, అటువంటి మరి ఉపేక్ష నీలో లేకపోతే ఉపేక్షించుకునే మనసు నీలో లేకపోతే then you cannot be a child of God. మరి అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా కాలేవు. Because you are not following the Lord Jesus Christ. ఎందుకంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించట్లేదు. You are following your inspirations, which are inspired by the nature. నీ యొక్క స్వాభావికమైన పద్ధతులు బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు. And you want to become calling yourself to the child of God. నీకు నువ్వే నేను దేవుని బిడ్డని పిలుచుకుంటున్నారు. But Satan will be laughing at you. అయితే సాతాను తనలో బాగా నవ్వుకుంటాడు. So that's why అందుకే when we come into the house of God, దేవునికి వచ్చినప్పుడు we have to learn how to be like Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ఎట్లాగా ఆయన పోలి ఉండగలమో అక్కడ మనకి నేర్పించబడాలి. Then we have to hear it and practice it in our life. మనం దాన్ని విని మన జీవితంలో మరి క్రియాశీలం చేసుకున్నాం. If we don't understand, మనం దాన్ని గ్రహించుకోకపోతే we'll be only religious Christians, not true Christians. మన కేవలం మత సంబంధమైన విశ్వాసమే కానీ నిజమైన క్రైస్తవులు The కాదు. house of God is given not to just entertain people, లేదు, దేవుని ఇల్లు దేవుని ప్రజలను ఉల్లాసపరిచేయడానికి కాదు. to satisfy the congregation. ఏదో సమాజాన్ని సంతృప్తి పరచడానికి కాదు. But it is to show their failures అక్కడ వారి యొక్క పతనములు లోపాలు చూపించేస్తారు. through the word of God, దేవుని వాక్యం ద్వారా comparing their life with the word of God. దేవుని వాక్యంతో అన్వయించుకునే దానికి When they are finding the short of the word of God, దేవుని వాక్యం నాకు మనలో నాకు పొదువు చూసినప్పుడు immediately we must know how to correct it ourselves. ఆ వెంటనే మనం సరి చేసుకుంటాము. Otherwise, లేకపోతే coming to the house of God will be a waste. మరి మనం దేవుని ఇంట్లో కూడుకుంట వ్యర్థమే. You can go and say, the other day when Lord comes, you may say, Lord, I was been in that prayer hall for so many years. మరి ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ దినాన్ని ప్రభువా మరి నేను అనేక సంవత్సరాలుగా మందిరంలో నేను ఉంటిని. I have taken part in many works. మరి అనేక క్రియల్లో నేను పాల్గొన పొందాను. I have done this, I have done that. నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను. But Lord will say, అయితే ప్రభు అంటాడు that's not sufficient. అది సరిపోతాయా? Because you are not coming to the image of my son. నా కుమారుని యొక్క స్వరూపంలోకి నువ్వు ఇంకా రాలే. When you come into the image of Lord Jesus మన Christ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి నువ్వు వచ్చినప్పుడు we are welcomed in the heaven with a great honor. మరి పరలోక రాజ్యంలో ఎంతో గౌరవంతో నువ్వు లోపలికి ఆహ్వానింపబడతావు. If you don't have that nature, ఆ స్వభావంలో లేకపోతే if you don't have the image of Lord Jesus ప్రభువైన Christ, యేసుక్రీస్తు యొక్క స్వరూపం నీలో లేకపోతే then you will be rejected. అప్పుడు నువ్వు తునీకరించబడతావు. So that we have to understand that we are living very close to the coming of the Lord Jesus Christ. కాబట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకకు సమీపంగా ఉన్నాం అనేటువంటిది మీరు The గ్రహిస్తున్నారు. enemy is working very vigorously to even to deceive the elect people. మరి శత్రువు ఎంతో తీవ్రంగా పనిచేస్తున్నాడు. అయితే మరి ఏర్పరచబడిన వారిని కూడా మోసపరచడానికి చూస్తున్నాడు. If you are not watchful, మీరు కనిపెట్టుకోకపోతే we will be deceived. మీరు మోసపోతారు. So we must know where is the right place where I can be taught by the Lord. మరి ఎక్కడ నేను దేవుని చేత బోధింపబడతాను, నేర్పింపబడతాను అని మీరు ఏ స్థలంలో నేను నేర్పింపబడగలను అనేది ఎరగాలి. You have to search for that kind of place. మరి అలాంటి స్థలాలను వెతుక్కోవాలి. Don't think this prayer house is very near to me and go and come. ఈ మందిరం లేకపోతే ఇప్పుడు దగ్గరలో ఉంది నేను అక్కడ పోతాను అనుకోదు. But if you don't find the people living according to the word of God, దేవుని వాక్యానుసారంగా నడుచుకునే ప్రజలు ఉన్న స్థలాన్ని కనుగొని if you find that they are not living according to the word of God, దేవుని వాక్య ప్రకారం వారు నడుచుకుంటున్నారా లేదా అనేది నువ్వు
చూసి And then you have to search for the right place. అలాంటి సరైన స్థలాలను చూసుకోవాలి. You have to search for a place where God's people want to obey the word of God. దేవుని వాక్యాన్ని ఇదే చూపించుటకు ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో ఆ స్థలాలను వెతకాలి. Then you go there. అక్కడికి పోయినప్పుడు Then your spiritual life will be edified. అక్కడ నీ ఆత్మీయమైన జీవితము క్షేమాభివృద్ధి పొందుతుంది. Otherwise, లేకపోతే your spiritual life will go down. నీ ఆత్మీయత దిగజారిపోతుంది. So don't be in a way you are thinking is right. మరి నువ్వు అనుకున్న పద్ధతే రైట్ అని అనుకోదు. That means you do not want to hear the word of God and correct your life. అంటే నీ వాక్యం ద్వారా విని నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీకు ఇష్టం లేదన్నమాట. That's why you seek your pleasures. అందుకే నీ శరీర సౌఖ్యాన్ని చూసుకుంటావు. Where the people will honor me, I will go there. మరి అక్కడ మనుషులు నన్ను గౌరవిస్తారు, అక్కడికే పోతాను. Where the people will listen to me, I will go there. ఎక్కడ నా మాట ప్రజలు వింటారో ఆ దగ్గరికి వెళ్తాను. This is a wrong understanding. You will never be able to reach God. మరి ఇలాంటిది తప్పుడు గ్రహింపు. అలాంటప్పుడు దేవుని రాజ్యాన్ని చేరదు. You will be in your own kingdom. నీ సొంత రాజ్యంలోనే నువ్వు ఉంటావు. What is your kingdom? నీ రాజ్యం Obeying the lust of the eyes, lust of the flesh, and pride of life. మరి శరీరాశ నేత్రాశ జీవపడము ఆ రాజ్యంలో So you will be governed by those kind of things. వాటి చేత నువ్వు ఎలబడతావు. But if you are a true child of God, అయితే నువ్వు నిజమైన దేవుని బిడ్డ if అయినప్పుడు, you are truly born again child of God, నిజంగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డ అయినప్పుడు you will seek to satisfy God. నువ్వు దేవుని సంతోషపడటానికే ఎదుర్కొంటావు. Lord Jesus Christ, for the sake of the satisfying God the Father, మరి తండ్రి అయిన దేవుని సంతోషపరచుటకై He went through sufferings. ఆయన శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినది. So a child of God, దేవుని బిడ్డగా if you want to satisfy the heart of God, దేవుని హృదయాన్ని సంతోషపెట్టుకునేళ్ళ then you have to learn in the house of God, దేవుని ఇంట్లో నువ్వు నేర్చుకున్నది. and then you have to practice it. అప్పుడు నువ్వు దాన్ని క్రియాసాధన It may be చేసుకుంటావు. difficult. It may be difficult. ఇది నీకు కష్టకరం కావచ్చు. Sometimes you can be rejected by the society. మరి ప్రజల చేత నువ్వు ద్వేషించబడవచ్చు. Sometimes they will be making fun of you. కొన్నిసార్లు హేళన చేస్తారు. Sometimes they will bring problems to you. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని ఆటంకాలు తెస్తారు. Everything may be done. అన్నీ చేసినా You will be standing true to the Lord. నువ్వు ప్రభు కొరకు సత్యం నాకు The నిలబడగలవు. Lord Jesus Christ, He did everything to satisfy the heart of God. మరి ప్రతి విషయంలో తండ్రి హృదయాన్ని సంతోషపెట్టిన Even he was rejected by his own people, తన స్వజనుల చేత ఆయన తృణీకరింపబడ్డాడు. and they have been blaming him for many things. Blaming him. అనేక విషయాలు ఆయన నిందించినప్పటికీ But he was constantly having the thought, I must satisfy my Father. మరి ఎల్లప్పుడూ తన తండ్రిని సంతోషపెట్టుకే తన మనసు కలిగి ఉన్నాడు. So a child of God, కాబట్టి దేవుని బిడ్డగా we have to practice this. దాన్ని మనం క్రియలుగా Every moment of our life, మనం మన జీవితంలో ప్రతి క్షణం we have to search our lives. మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. Am I walking to please my Lord? నా ప్రభుని నేను సంతోషపెట్టుటకై నడుచుకుంటున్నానా లేదా? Am my actions are pleasing my God? మరి నా యొక్క క్రియల ద్వారా మరి దేవుని మహిమపరుస్తున్నాను. Am I walking the right way which has been shown to me through His Word? దేవుడు తన వాక్యం ద్వారా నాకు చూపించిన ప్రకారం నేను నడుచుకుంటున్నానా లేదా? This thought will be continually with us. మరి ఈ తలంపు ఎంత నీతోనే ఉంటాయి ఉండాలి. If that is gone, అలా లేకపోతే then you forget who you are. మరి నువ్వెవరో నువ్వే మర్చిపోతావు. You forget about your new birth. నీ నూతన జన్మానుభవం మర్చిపోతావు. When you God speak to some heathens, మరి ఎవరితో అన్ని జరుగుతున్న మాట్లాడుతూ ఉంటావు. you will also your language also will be like their language. మరి నీ భాష కూడా అన్ని జనుల భాషలాగా అయిపోతుంది. So you will not be showing in separation. అక్కడ నువ్వు ప్రత్యేకత నీకు కనపడదు. You have to keep your mouth holy. Your mouth holy. నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి. Your actions will be holy. నీ యొక్క క్రియలు పరిశుద్ధంగా
ఆనందంగా ఉండాలి. Then when people see you, అప్పుడు ప్రజలు మేము చూసినప్పుడు then they will come to the Lord. వారు ప్రభు ఎదురుకు వస్తారు. Your life speaks to the people. మరి నీ జీవితం ఇతరులతో మాట్లాడుతుంది. Even if you are not able to share the gospel, ఒకవేళ సువార్తను పంచకపోయినప్పటికీ but your life నీ జీవితం ద్వారా will speak to them. వారితో మాట్లాడతారు. And that they will be drawn to the house of the Lord. ఆ విధంగా వారు దేవుని ఇంటికి When తీసుకురాబడతారు. they come to the house of God, వారు దేవుని ఇంటికి వచ్చినప్పుడు the word of God will be given, వారి దేవుని వాక్యం ఇవ్వబడినప్పుడు and they will be convicted of their failures, వారి యొక్క పట్టణాల గురించి ఒప్పింపబడతారు. and then they will be repenting of their sins. వారి యొక్క పాపాల గురించి వారు పశ్చాత్తాపడతారు. They will be saved. వారు రక్షించబడతారు. Through your life, నీ జీవితం ద్వారా you will draw many people to the Lord. అనేకులను ప్రవేదకు లాగుగలవు. So what is our condition? అయితే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది? What are we? How we are living in this society? ఈ సమాజంలో సామాజికంగా ఎలా ఉన్నాం? Our people are just able to understand that you are a child of God. ప్రజలు బయట ప్రజలు నువ్వు దేవుని బిడ్డవని వాళ్ళు ఎదుగుతున్నారు, గ్రహిస్తున్నారు. Are they able to see you, Christ, in your life? నీ జీవితంలో క్రీస్తును వారు చూడగలుగుతున్నారా? If not, అలా కాదు. you are still a babe in Christ. మరి క్రీస్తులో నువ్వు Babe. ఇంకా శిశువుగా You are not growing. ఇంకా ఎదుగుతలేదు. Years are going. సంవత్సరాలు అవుతున్నాయి. You are coming to the house of God regularly, దేవునికి క్రమంగా వారిని వస్తున్నారు. but you are not growing in the spiritual life. ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతలేదు. So, beloved, కావున we have to thank the Lord for giving this opportunity to search our lives. కాబట్టి ప్రభు మన జీవితాన్ని పరీక్షించుకుంటే ప్రభు అది అవకాశం ఇచ్చినాడు. So let us examine. ఇప్పుడు మనం పరీక్షించుకున్నాం. Am I walking according to the word of God? నేను దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నానా లేదు? How far I have grown in the spirit? ఆత్మ మీద నేను అంత మట్టుకు ఎదిగినాను. And if Lord comes today, am I ready to go along ఈ with Him? దినాన్ని ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా నేను ఎత్తపడుతున్నాను. Because we have to get ready. ఎందుకంటే నీకు సిద్ధపడాలి. That is the thing God is asking. అదే ప్రభు అడుగుతున్నాడు. Book of Amos. ఆమోస్ గ్రంథంలో 4th chapter. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయంలో How last? 12వ వచనం ఆఖరి భాగం. Prepare to meet thy God, O Israel. ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబట్టకే సిద్ధపడుడి. So Lord is giving us much more opportunity to revive us, to search our lives, and correct our lives, and follow the footsteps of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునాడు మనం అడుగు వేయటి కొరకే దేవుడు మరొక అవకాశాన్ని మరి మనకిచ్చి ఆత్మీయంగా జీవం పట్టకు మరి జీవించటకు ప్రభు మనకు అవకాశం More ఇస్తున్నాడు. than the thanksgiving for this building, మరి ఈ యొక్క బిల్డింగ్ కొరకే చెల్లించే దానికంటే we must thank the Lord for giving the word of God and His Spirit and the thoughts of His speeches. మరి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి దేవుని ఆత్మ ద్వారా మరి దైవజనం ద్వారా మనం బోధిస్తున్నందుకు మనం కృతజ్ఞులు. And we must know we have to prepare ourselves when Lord comes to meet Him. మరి ప్రభు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో కనబట్టకే సిద్ధపడాల్సిన. If you are not in born again, ఇంకా మీరు తిరిగి జన్మించకపోతే, if you are backslidden, ఇంకా దిగజారిపోయి ఉంటే, you have gone back from the spiritual way. మరి ఆత్మీయమైన విషయాల గురించి ఇంకా వెనకబడి ఉంటే, Today Lord wants to revive. ప్రభు ఈ దినాన్ని నిన్ను విజయం చేయబోతున్నాడు. Examine your life. మీ జీవితాన్ని పరీక్షించుకోండి. Because the Lord coming is very near. ప్రభు రాక సమీపంగా ఉన్నది కాబట్టి Recover yourself from the fallen condition. మీ ప్రార్థన జీవితాన్ని నుండి తిరిగి సమకూర్చబడాలి. And those who are not yet born again, ఇంకా తిరిగి జన్మించకపోతే God is speaking to you. ప్రభు మీతో If మాట్లాడుతున్నాడు. you are not born again, ఇంకా మీరు తిరిగి జన్మించకపోతే you are not leaving the pleasures of this world, మరి ఈ లోక సంబంధమైన మరి Pleasures. భోగములను అనుభవించి if you don't like to leave them, ఇంకా వాటిని విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోతే then you are in danger of being left in this world. మరి ఈ లోకంలోనే విడిచిపెట్టబడే అపాయంలో ఉన్నాడు. So you will be in lot of problem if you are left out. ఒకవేళ నువ్వు విడవబడితే ఎంతో గొప్ప సమస్యలను పడిపోతాయి. And that day you will weep and wail, nothing will happen. మరి ఆ దినాన్ని ఏడ్చినప్పటికీ ఏమీ కాదు. So God is giving us grace period. Grace period. ప్రభు ఇప్పుడు మీకు కృపాకాలం ఇచ్చినాడు. He is still calling you. ఇప్పుడు ఇంకనూ ఆయన పిలుచున్నాడు. Come unto me all in that labor.
ప్రయాసపడి భారం మోసుకొచ్చున్నావా, I will give you rest. నేను మీకు విశ్రాంతి ఇస్తాను. So let us humble ourselves and ask the Lord to forgive us. మరి మనం తగ్గించుకొని ప్రభుని క్షమించమని వేడుకోండి. If you don't do it, ఇంకా మీరు చేయకపోతే it is a very, very difficult days you are going to face in the days to come. రాబోయే దినాల్లో గొప్ప కఠినమైన కష్టకరమైన దినాలను ఎదుర్కోవాల్సి And వస్తుంది. you have to go to the hell for eternity. నిత్యంలో నిత్యనాత్మలో పడాల్సి ఉంటావు. So that's why అందుకే today Lord is speaking to you. ఈ దినముననే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. Holy God. ఆయన పరిశుద్ధ దేవుడు. He wants you to be holy. మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండాలని చూస్తున్నాడు. To show how to live a holy life upon this earth. He has sent His Son to be an example for us. మరి మనకు మాదిరిగా ఉండటకే దేవుడు తన సొంత కుమారుని ఇచ్చి మరి మనకు మాదిరిగా పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడు. He has shown. ఆయన మనకు చూపించాడు. So let us follow Him. కాబట్టి ఆయన వెంబడించాలి. Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Break yourself. మిమ్మల్ని మీరు ఎరుగొట్టుకోండి. Because He has given everything for to save you. ఎందుకంటే నిన్ను రక్షించడానికి ఆయన సమస్తాన్ని ఇచ్చింది. He left everything. ఆయన సమస్తాన్ని ఇచ్చి Even His soul, His blood was shed totally. ఆయన యొక్క ప్రాణం ఆయన రక్తం అంతా పూర్తిగా వర్తింపడి He paid your debt. He paid your debt. మరి He paid your penalty. నీ యొక్క అపరాధాన్ని నీ యొక్క మరి పెనాల్టీ అపరాధాన్ని ఆయన భరించాడు. And today He says, ఇప్పుడు ఆయన అంటాడు, child, I have paid everything. బిడ్డ నీ కొరకు అన్ని చెల్లించాను. Don't be under the control of the enemy. మరి శత్రువుల వశంలో ఉండవద్దు. నువ్వు Come out. బయటకు రా. Lead a life which I show you. నేను చూపించిన ఆ జీవితం జీవించు. That's how you'll be able to see the joy and fill your life. మరి అప్పుడే ఈ సంతోషం నీ జీవితంలో ప్రవేశిస్తుంది. So today will be the day, great day for you. ఈ దినము నీకు గొప్ప దినం. So Lord wants to bless you with salvation. ప్రభు నేను గొప్ప రక్షణతో అలాంటి ఆశీర్వదించుకుంటున్నాడు. So humble yourself. కాబట్టి మిమ్మల్ని తగ్గించుకోండి. Ask the Lord to forgive you ప్రభుని క్షమాపణ అడగండి. and rectify things with Him ఆయనతో సంగతి సరి చేసుకోండి. and to the church. మరి సంఘంలో కలపండి. Shall we now pray ప్రార్థించడం and worship the Lord for some time? ప్రతి సమయం ప్రభుని ఆరాధించడం. And those who are not yet born again, కత్తికి జారించిన వారు ask the Lord to forgive you. మిమ్మల్ని ప్రభుని క్షమించమని వేడుకోండి. And then He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. Because He is the gracious God. ఆయన కృపగల దేవుడు. He is ready to forgive us. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. And come to Him ఆయన ఎదుట రండి. and renew your life. మీ జీవితాన్ని మరి నూతనపరచుకోండి. That's how you will be also blessed. ఆ విధంగా మీరు ఆశీర్వదింపడగలరు. Shall we put worship? ఇప్పుడు ప్రభుని ఆరాధించడం కొంత సమయం దయచేసి వినపడేలాగా క్లుప్తంగా మరి ప్రభు చేసిన మేళ్ళన్నిటి కొరకే మన కృతజ్ఞతాస్తుని ఆరాధన ప్రభు సమర్పించుదాం. గత సంవత్సరంలో ఉపద్రవాల మధ్యలో ప్రభు కాపాడినాడు. మనకి దేవుడు వాక్యం అనుగ్రహించాడు. మరి వెండి బంగారం కంటే శ్రేష్టమైన వాక్యం ఇచ్చాడు. కాబట్టి మరి నిజముగా దేవుడు కృతజ్ఞతగా ఉండాలి. మరి కొన్ని అపాయాలు కొంత వెళ్ళాం. అయినప్పటికీ ప్రభు మనల్ని భద్రపరిచాడు. ఆత్మీయమైన అపాయాలు కూడా ఉన్నాయి. ఈ శరీర సమానమైన అపాయాల కంటే ఆత్మీయమైన అపాయం చాలా భయంకరమైన. ఏంటి అపాయం ఇప్పుడే చెప్పారు. నిత్య నరకంలో పడిపోకుండా, మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మరి విలువైన సంగతులు మనకి ఇచ్చి వచ్చాడు. కాబట్టి వాటన్నిటి కొరకే కృతజ్ఞతాస్తుతులు ఆరాధన సమర్పిస్తాం. క్లుప్తంగా పడేటట్టుగా జీవంతో ఉద్యమంతో మరి ఆత్మనార్పణ అంటే ఆరాధించే ఆత్మ ఉద్యమం రావాలి. లేకపోతే నెమ్మదిగా వాళ్ళని నీలో మీరే చేస్తామంటే ఆరాధించే ఆత్మ మీద ఆర్పేసినట్టు. కాబట్టి అలా ఉండొద్దు. ఒక్కరిని చూసి ఒకరు ఉద్యమం పడినట్టుగా ఆ విధంగా ప్రభుని ఆరాధించాలి. Come on.
This work was started in the late 50s, మరి ఇక్కడ పని 1950s. 1950 సంవత్సరాలలో మరి పని ఆరంభపడింది. And one person who came to the light started lighting the people in the city. ఒక వ్యక్తి వెలిగింపడ్డాడు. ఆ వెలుగు నుంచి వెలుగు అనేది ప్రకాశించింది. So that person, ఆ వ్యక్తి I know Devasahaya. దేవసాయం గారికి నేను So he was called by the Lord and he was dying in this place. మరి ఆయన ప్రభు చేత పిలువబడి ఈ ప్రాంతాల్లో ప్రయాసపడినమాట. Thereafter, Arvindam encouraged him. మరి ఆ దినాల్లో సోదరు అరవింద్ గారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. Then others, co-workers of Brother Mercy, Martin and Brother Philip, they also came to this place. మరి సోదరు జన్మన వారిగా మార్టిన్ గారు సోదరు ఫిలిప్ గారు వారు కూడా ఈ ప్రాంతాలకు వచ్చేవారు. And Brother Mercy also visited this place. సోదరు భక్సింగ్ గారు కూడా ఈ ప్రాంతాన్ని మరి సందర్శించారు. I was very happy at that time when that old building was dedicated. మరి ఇక్కడ ఒక చిన్న పాత మందిరం ఉండేది. అది ప్రతిష్ఠింపబడినప్పుడు నేను చిన్నవాడు ఉన్నాను. అప్పుడు నేను అక్కడ వచ్చాను. All this area was only farms, మరి ఇక్కడ అన్ని ఏర్ చెట్లు ఉండేది. fields. ఫీల్డ్స్ ఫార్మ్స్ పొలాలు ఉండేవి. And this Vedahal is so high. ఇక్కడ And the old
the old prayer hall, లాస్ట్ మందిరం చాలా ఎత్తుగా ఉన్నట్టుండే. you have seen only when it is ground was raised. మరి ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నాము నేల ఎత్తుగా చేయబడి. Those days, I was small child running here and there, playing in these fields. ఇక్కడ పొలాల్లో నేను ఆ పరిగెడుతూ ఆడుతూ ఉండేవాడిని. So catching small fishes. చిన్న చిన్న చేపలు పట్టుకుంటూ ఉండేవాడిని. So that's how the light started slowly growing. మరి ఆ వ్యక్తి ఇక్కడ ఆరంభింపబడి నెమ్మదిగా అది అభివృద్ధి పొందుతుంది. From this place, ఈ స్థలం నుండి the light started shining in different places around this area. ఈ ప్రాంతమునకు వివిధ ప్రాంతాలకి ఈ వెలుగు ప్రకాశిస్తూ వచ్చింది. Agatpalayam, అగట్టపాలెం very well, వెలువలి and then Jamnagaru, జమ్మగారు and other places also. స్థానిక పరిసర ప్రాంతాలు. With their limited resources, they started spreading the gospel. మరి ఆ యొక్క దేవుని స్వార్థ వ్యాపించడానికి ఒక సాధన వస్తుంది. Limited resources. మరి వారికి ఉన్న అందుబాటులతో కూడిన అవకాశాలు ఉన్నప్పటికీ There was no that much of electricity lights in those days. ఆ దినాల్లో మరి ఎలక్ట్రిసిటీ లైట్లు లేవు. Only they used to take lanterns or petromax light. మరి లాంతర్లు కానీ పెట్రోమాక్స్ కానీ లైట్లు కానీ తీసుకుని They used to go street preaching, and sometimes they used to hold gospel meetings in the streets. మరి ఆ యొక్క స్వార్థ స్వార్థ ప్రకటించటకు మరి కొన్ని వీధుల్లో స్వార్థ కూటాలు ఏర్పరచడానికి. So there was no proper roads also. మరి ఆ దినాల్లో సరైన రోడ్లు కూడా లేవు. And the rain falls, you will get another sole for your slippers. మరి ఒక వానగాని పడిందో మీకు చెప్పులకి ఇంకొక లేదు చెప్పులు తాకుతాయి. Because of that sticky soil. మరి ఆ జింక మట్టిని బట్టి So they used to walk and go to different places వాళ్ళు to spread the gospel. మరి దేవుని స్వార్థం జ్ఞాపకం చేయటకై ఆయా ప్రాంతాలకి వారు ఆ మార్గం వాటిలో చెల్లాల్సి వచ్చారు. So we have to come to this place on Bullock and then walk on the Palmera trunks lead on the culverts. As the culverts. ఆ యొక్క ఇక్కడ రావడానికి ఎడ్ల బండ్లు తర్వాత ఆ యొక్క కాలం మీదకి పట్లేసి వాడు తీసుకొచ్చారు. Very difficult days. కానీ కష్టకరమైన దినాలు. There was no proper conveyance also to use these ఈ places. స్థలానికి రావడానికి సరైన సౌకర్యాలు లేవు. That time, ఆ కాలంలో Lord has enlightened a person, and with that person, now today we are seeing these people sitting here. మరి ఒక వ్యక్తిని దేవుడు అలా వెలిగించి ఇది మనం అనేకమైన మనం కూర్చోగలుగుతున్నాం. And there is a lot of toil behind this work. మరి ఈ పనికి వెనక ఎంతో ప్రయాసం ఉంది. Much prayer ఎక్కువ ప్రార్థన and much burden for the perishing souls. మరి నశించే ఆత్మ దొరికిన భారం వారికి కలిగి ఉంది. And that's how they have started working and starting the spreading of the gospel. ఆ విధంగా దేవుని పని ఆరంభించి దేవుని యొక్క పని విస్తరించి. So we need to understand that labors which are put forth to bring this work to this stage and carry on that work by the generation today existing and to the next generation. మరి ఆ పనిని మనం జ్ఞాపకం చేసుకొని మరి ఆ పని యొక్క బాధ్యతను భారమును మనం కూడా తీసుకుని వచ్చే తరవారికి అందించాల్సిన. That's what Lord expects from all of us. ఆ విధంగా ప్రభు మన గురించి కోరుతున్నాడు. Every believer is a servant of the Lord. మరి ప్రతి విశ్వాసి దేవుని యొక్క సేవకుడే. In their capacity, they have to serve and see that some souls may be saved. మరి వారి యొక్క సామర్థ్యతను బట్టి కొన్ని ఆత్మలైన వారి ద్వారా రక్షణ పొందుతుంటే చూసుకోండి. So, those people who are born again in those days, ఆ దినాలలో తిరిగి జన్మించిన వారు there are many evangelists, but they used to give the gospel and they used to go away. మరి అనేక స్వార్థికుల ద్వారా So, స్వార్థ వ్యాపించింది. but the Bhakti God has given a different vision. మరి సౌర భక్తి గారికి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత ఆయన కలిగినాడు. Not only evangelism,
Not only evangelism. మరి స్వార్థ పరిచర్య మాత్రమే కాదు, We must take care of the people who are born again. మరి తిరిగి జన్మించిన వారిని గురించిన బాధ్యత ఆయన వహించినాడు. We have to give them the right spiritual feeding. మరి ఆత్మీయమైన మరి పోషణను ఆయన చూస్తూ వచ్చినాడు. For that purpose only there are so many assemblies started. ఆ విధమైన ఉద్దేశంతో అనేక సమాజములు స్థాపించబడ్డాయి. And he was giving the instructions and teaching the people how they have to work together in the field of God. దేవుని పొలంలో దేవుని ప్రజలు ఎట్లా పనిచేయాలో అలాంటి సూచనలు దేవుని ప్రజలకు ఆయన ఇస్తూ ఉండేవారు. And he was very much strict in disciplining people. మరి ప్రజలను క్రమశిక్షణలో పెంచడం ఆయన ఎంతో ఖచ్చితంగా ఉండేవారు. And everything is to very keenly observing. మరి ప్రతి సంగతిని ఆయన సూక్ష్మంగా గమనిస్తూ ఉండేవాడు. Every person he used to observe. మరి ప్రతి వ్యక్తిని ఆయన గమనిస్తూ At ఉండేవాడు. the right time he used to correct them. సరైన సమయంలో ఆయన సరి చేస్తూ ఉండేవాడు. Sometimes he used to slap them also. కొన్నిసార్లు శాపం వేసేవాడు, Sometimes he used to screw their ears. కొన్నిసార్లు చెడు మోపేవాడు. He never used to care whether a person, big person, small person. But wherever he has to correct it, they have to be corrected, and where they have to be honored, they have to be honored. దొడ చిన్నోడ గొప్పడ గాదోడ ఇవన్నీ చూడకుండానే ఆయన ఎప్పుడు సరి చేయాలి, ఎక్కడ సరి చేయాలి అన్నది ఆయన చేస్తుండేవాడు. Because he is not doing it, but the Spirit of God inspired him to correct the people. అది ఆయన చేయలేదు, కానీ పరిశుద్ధాత్ముడు మరి వాళ్ళని సరి చేయడానికి ఆయన ఉపయోగించుకున్నారు. Nobody will be moving in the meeting at all. మరి మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కదలడానికి లేదు. In the morning, he used to have the quiet time, nobody should talk. మరి ఉదయకాలాన్ని మౌన ధ్యాన సమయంలో ఎవరు మాట్లాడుకోకూడదు. They have to wait upon the Lord. వారు దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. And they used to conduct family prayers. వారు కుటుంబ ప్రార్థన చేసేవారు, And then Bible studies, వాక్య పఠనం చేసేవారు, prayer meetings, ప్రార్థన పుట్టలు all-night prayers, రాత్రంత ప్రార్థన and ఉండేది, fasting prayers. ఉపవాస ప్రార్థన ఉండేది. So much toil was there to bring this work to this stage. మరి ఈ దినాన్ని ఈ పని సాగుటకై మరి ఇంత ప్రయాస వెనక ఉండింది. In those days, we never thought that we will be taking part in this ministry. మరి ఆ రోజుల్లో మేము ఇలా అనుకోలేదు, ఈ రోజుల్లో మేము ఇలా పరిస్థితుల్లో ముందుకు వస్తామని మేము అనుకోలేదు. I never thought that I will become a servant of God. నేను ఎప్పుడు కూడా ఒక దేవుని సేవకుని అవుతాను నేను అనుకోలేదు. I wanted to go away from serving the Lord. దేవుని సేవలో నుంచి నేను బయటకు వెళ్ళిపోవాలనుకుంటూ I ఉండేవాడిని. wanted to search for jobs here and there. నేను ఉద్యోగాలకు వెతుక్కుంటా ఉండేవాడిని. But you don't know the problems they faced in the early days. మరి ఆరవ దినాల్లో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలియదు. The God servants have to live by faith. మరి ఆ దినాల్లో దేవుని సేవకు విశ్వాసం మీదనే పాత్రగా That's what Brother Baksin was teaching. ఆ విధంగానే ప్రజలు భక్సింగా నేర్పించేవాడు. He lived a faith life. మరి ఆయన విశ్వాస జీవితాన్ని జీవించాడు. And he was showing an example to the other God servants. ఇతర సేవకులకు కూడా ఆయన మాదిరి చూపించాడు. Never to show your needs to anybody. మీ అక్కల గురించి ఎవ్వరికి మీరు చెప్పకూడదు అన్నాడు. You have to go to the Lord and tell him whatever you need. నీకు ఏది అవసరమో ఆ విషయమై దేవుని దగ్గరికి మాత్రం పోయి అడగాలి. So I was about 4.5 years old when we came to Rajamandri. నేను 4 సంవత్సరాల ప్రాయంలో మేము రాజమండ్రి తీసుకురాబడ్డాను. Father was sent to minister to the people in Rajamandri. రాజమండ్రిలో పరిచయం చేయడానికి మా తండ్రి గారు పంపబడ్డాడు. In those days it was so difficult days. Even Christians never entertained those who come from the Baksin. భక్సింగ్ గారు దగ్గర నుంచి ఎవరైనా వస్తున్నారంటే ఆ రోజుల్లో క్రైస్తులు అనబడిన వారు కూడా అంగీకరించేవారు కాదు. Very difficult days. ఆ రోజు కష్టకరమైంది. They had to live by faith. అయినప్పటికీ విశ్వాసంతో బతకాలి. Seeing the troubles and trials through which my parents were going, మా నాన్నమ్మలు వెళ్ళిన సమస్యలు బాధలు నేను చూసి I wanted to run away from serving the Lord. ఇలాంటి సేవలో నుంచి నేను ఉండకూడదని పారిపోవాలనుకున్నాను. But Lord had His own plans. అయినప్పటికీ నీ ప్రభు తన సొంత ఉద్దేశం కలిగి ఉన్నాడు. Today to tell you all these things, Lord has kept me alive. మరి ఈ రోజున ఈ సమస్య కూడా మీకు చెప్పడానికి ప్రభు నన్ను కూడా ఇప్పుడు బతికే ఉంచాడు. Because I had a very severe corona attack. మరి ఈ గత సంవత్సరంలో నాకు కూడా తీవ్రమైన కరోనా ద్వారా నేను బాధింపడ్డాను. I was in the hospital నేను హాస్పిటల్లో on పడ్డాను. the ventilator.
వెంటిలేటర్ మీద పెట్టాను 9 days. 9 రోజులు. And then I was sent to home. తర్వాత ఇంటి పంపాను. And they also arranged for the oxygen at home. మరి ఇంటి దగ్గర కూడా ఆక్సిజన్ సిద్ధం I చేశాను. became so weak. నేను చాలా బలహీన అయిపోయాను. By God's grace, I'm today standing before you. ఈ రోజు నేను మీ ఎదుట నిలబడితే దేవుని కృప నేను అనుభవిస్తాను. And very recently, చాలా ఈ మధ్యలోనే I got a mild brain stroke. మరి బ్రెయిన్లో మరి కొంత స్ట్రోక్ వచ్చింది నాకు. But yet God has revived me. అయినప్పటికీ నేను ప్రభు నన్ను నూతనపరిచాను. So when you are depending upon the Lord, మనం ప్రభుపై ఆధారపడినాము. and the Lord will do marvelous things in our life. ప్రభు మా జీవితంలో అద్భుతాలు చేసి ఉన్నాడు. Why I am telling this today? ఎందుకు ఈ రోజు నేను చెప్తున్నానంటే Who have been enlightened by the Lord. ప్రభు చేత వెలిగింపడినవా. We read this portion in the Matthew's Gospel, chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో What we read there? ఏం చదివాము అక్కడ? Verse 15. 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టరు. So even you are enlightened, మీరు వెలిగింపడినప్పుడు you must know how to send the light. మరి వెలుగుని ప్రచురింపవలసిన So that others, those who are in dark, may also find light. మరి చీకట్లో ఉన్న వారు కూడా వెలుగును కనుగొన్నారు. Here it is said, neither do men light a candle and put it under a bush. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు. If you are child of God, మీరు దేవుని బిడ్డ అయినప్పుడు, if you are not going to share your light, మీలో ఉన్న వెలుగుని మీరు పంచకపోతే, if you want to cover it, దాన్ని మీరు కప్పేస్తే what will happen? ఏమవుతుంది? Suppose if you are light a candle మీరు ఒక దీపం వెలిగించి and keep there అక్కడ పెట్టేస్తే, and then cover it with a bush. మరి కొంచెం కింద పెట్టేస్తే, కొంచెం మూసేస్తే కొంచెం మూసేస్తే what will happen? ఏమవుతుంది? When you open it, మీరు తెరిచి చూస్తే nice scent will come. మంచి వాసన వస్తుందా? ఏమొస్తుంది? ఏమొస్తుంది? Compost. ఒక వాసన. So, if you don't share your light with others, నీలో ఉన్న వెలుగుని ఇతరులకు పంచకపోతే your light is going to be put out. నీ వెలుగు కూడా ఆగిపోతుంది. That means అంటే you lose your salvation. నీ రక్షణ కూడా కోల్పోతావు. So that's why we have to be living children of God. కాబట్టి దేవుని సజీవమైన దేవుని బిడ్డగా ఉండాలి. We have to have that earnest desire to spread the gospel light unto the people those who are in darkness. చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకాశం చేయటకై అటువంటి ఆశ నీలో ముందుగానే ఉండాలి. Many people think it's the work of God's servants. అనేకులు అనుకుంటారు ఇది కేవలం దేవుని సేవ పనే అనుకుంటారు. No, it's the responsibility of all those who are enlightened by the word of God. మరి దేవుని వాక్యం ద్వారా వెలిగింపబడిన ప్రతి వాని యొక్క బాధ్యత ఇది. This is we have to understand that and work for that. మరి మనం ఎరిగిన వారమే, గ్రహించిన వారమే దాని విషయమై మనం పనిచేయాలి. And we see one more nature which is expressed in 13th verse. 13వ వచనంలో ఇంకొక స్వభావం చూపించబడుతుంది. What is it? ఏంటది? Salt. ఉప్పు. What are the uses of salt? ఉప్పుని దేనికి ఉపయోగిస్తారు? Daily they are using, but you are not able to say. రోజు వాడతారు కానీ చెప్పలేదే. But taste. రుచికరం. And what else? ఇంకా Preservative. భద్రం చేయటానికి. And clean. శుభ్రపరచడం. In these days they instruct us to wash the vegetables in salt before you cook it. మీరు వంట చేసుకోకుండా కూరగాయలని ఉప్పులో కడగండి అంటున్నారు. Why? ఎందుకని? It removes the poison which is sticking to it. మరి వాటి మీద వాడినటువంటి విష పదార్థాలని నుండి విడదీయండి. So as God's children, కాబట్టి దేవుని బిడ్డలుగా we must be like a tasting salt. మరి రుచికరమైన ఉప్పుగా ఉండాలి. And secondly, we must know how to preserve the freshness of the material.
మరి ఆ యొక్క పదార్థాలను మరి తాజాగా ఉంచడానికి, pickles. భద్రపరచడానికి, పచ్చళ్ళు వీటిని భద్రపరచడానికి ఉప్పుగా ఉండాలి. So in the same way, అదే we have to be in the society to keep the society holy. మరి ఇప్పుడు ఇక సామాజికంగా మరి పరిశుద్ధంగా ఉండటానికి అది మనం ఉపయోగపడాలి. And we must see as a salt, remove the poison of sin from the persons. మరి వ్యక్తుల్లో ఉన్నటువంటి విషయాన్ని మరి కడిగివేయడానికి ఆ ఉప్పు ఉపయోగపడాలి. What is that we should going to do? ఆ విషయం ఏంటి? ఏం చేస్తుంది? Huh? Kill us. చంపేస్తుంది విషయం. It's going to take us to the hell. అది మరణానికి నరకానికి That తీసుకుపోతుంది. is the second death. అదే ఏదో మరణం. So we need to keep our understanding that we are the salt of the earth. మరి అది మన భూమి మీద ఉన్న ఉప్పుగా We have to show for the nature of salt. ఉప్పు ఎట్లాంటి స్వభావం చూపిస్తున్నా అట్లాంటి స్వభావాన్ని మనం So చూపించాలి. that's how we will be used by God to draw many people to the Lord. ఆ విధంగా అనేకులను ప్రభు తట్టు తిప్పడానికి ఉపయోగపడే పాపం. And the way that the Bhakti was teaching was unique from other denominations. మరి సోదర్ భక్సింగ్ గారు ఇతర డినామినేషన్ వారికి బోధించేదానికి మరి దాన్ని కాకుండా ఒక ప్రత్యేకమైన దానిలో He was emphasizing about the new birth. మరి ఆయన నూతన జన్మానుభవాన్ని చూపించారు. Many Christians, అనేక క్రైస్తవులు they repented of their sins వారి పాపాలను ఒప్పుకుంటారు. and then they repented and the Bhakti ministered. మరి సోదర్ భక్సింగ్ గారు పరిచయం చేసినప్పుడు అనేక మంది పశ్చాత్తాపడ్డారు. And they were born again వారు తిరిగి జన్మించారు. and they started throwing all things whatever they got in the wrong means. మరి ఆ తప్పుడు మార్గాల్లో సంపాదించుకున్న వాటిని కూడా వాళ్ళు పడేశారు. There was a big fire lit in the beach. మరి Chennai. చెన్నైలో Madras. మద్రాసు సర్కిల్లో ఉన్న చెన్నైలో అక్కడ బీచ్ దగ్గర ఒక పెద్ద మంటేసి Big pots, big mirrors, and everything used to come. They used to bring and burn them. పెద్ద పెద్ద అలమాలాలు మంచాలు అన్నీ తీసుకొచ్చి అందులో కాల్చేసారు. Some things were thrown into the well. మరి కొన్నింటిని మృతులతో పాడేశారు. If you go to Joshua జవశాలలో మీరు పోయి చూస్తే and you see that well still there, అది ఇంకా అక్కడ ఉంది. they did not cover it. దాన్ని మూసేది. It is a witness. అదొక సాక్షిగా అక్కడ ఉన్నది. So when the work of God is being done in a person, ఒక వ్యక్తిలో దేని కార్యం జరిగినప్పుడు he will try to remove all these things which are condemning the conscience. మరి మనసాక్షిని గద్దించే వాటన్నిటిని వాటిని తీసేసుకుంటారు. Much valuable things were thrown out మరి ఎంతో విలువైన వస్తువులే పాడేశారు. when they repented. వాడు మార్పు పొందారు. True repentance means is that way of life. మరి అటువంటి నిజమైన పశ్చాత్తాపము మరి ఆ జీవితాన్ని తీసుకొస్తుంది. They accepted వారు అంగీకరించారు. and they have thrown away everything whatever when they see it and speaks. This I got it from right. మరి లంచాలు తీసుకొని మరి ఎంతో వాటికి ఇష్టమైన వాటిని సైతం వాడు తీసేశారు. Sometimes they get as a gift. Some officers they get gift. కొంతమందికి Gift. బహుమానాలు Bhavan means lunch. లంచాలు. And they purchase some material. ఆ లంచాలు తీసుకుని ఏదో కొనుక్కునేవాడు. Suppose they purchased a cot. ఒక మంచమే కొనుక్కున్నాడు. And the moment he sleeps on that cot, what do you remind him? ఆ మంచాన్ని చూసినప్పుడల్లా ఏం జ్ఞాపకం వస్తుంది? లంచం. Lunch. I got this is the lunch. లంచంతో కొన్నాను. If he got a fridge, ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. and whenever you go to the fridge, he says, ఫ్రిడ్జ్ దగ్గరికి I వెళ్ళినప్పుడు am here because you took the lunch. నేను ఆ లంచం తీసుకుని కొన్నాను. Fridge will tell, ఫ్రిడ్జ్ చెప్తుంది lunch అంతా కొన్నావు. లంచంతో కొనుక్కున్నాను. So, guilty conscience comes. నేరారోపణతో మనసాక్షి Because your conscience is alive, it speaks.
నీ మనసాక్షి బతికే ఉంది కాబట్టి అది మాట్లాడు. A person who says that I am born again and his conscience is not speaking, మరి ఒక వ్యక్తి తిరిగి జన్మించాను అని చెప్పిన వాడు వాని యొక్క మనసాక్షి మాట్లాడకపోతే that means అంటే your new birth experience is wrong. నీ యొక్క నూతన జన్మానుభవం సరైనది కాదు. You are not living person, living child of God. నువ్వు దేవుని సజీవమైన దేవుని బట్టిగా ఉండగలవు. You are still just outward structure. You say you have changed your name, your way of life, your way of dressing, and instead of going to temple, you are going to church. మరి నీ యొక్క జీవితము గుడికి వెళ్ళే వాళ్ళు చర్చికి వచ్చి లేకపోతే పైకి రూపాలు మార్చుకుని లేకపోతే పేరు మార్చుకుని, And all these things will not take you to heaven. మరి ఇవన్నీ కూడా మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తారు. You must accept your failures and then correct yourself, live according to the word of God. దేవుని వాక్యానికి వచ్చి ఒప్పింపడి మరి సరి చేసుకుని దేవుని వాక్య ప్రకారం జీవించినారు. Then only you are a true child of God, living for the sake of God and have light in you which can be lighting others. మరి అప్పుడే నువ్వు నీ జీవితం మార్చబడి మరి దేవుని యొక్క వెలుగుకు సాధనంగా నువ్వు ఉండగలవు. So beloved, కాబట్టి I am telling all these things. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే This generation must understand how much toil and trouble they have taken to bring us to this stage. మరి ఈ స్థితిలో తీసుకురావడానికి మన వెనక మరి పెద్దలు ఏ విధంగా ప్రయాసపడి పనిచేస్తారో అది ఈ తరం వాళ్ళు జ్ఞాపకం Now చేస్తారు. you have to take the responsibility. ఇప్పుడు మీరు బాధ్యత వహించాల్సిన You have to take the responsibility coming to the true new birth experience and continue the work to the next generation. మరి ఇప్పుడు మీరు సరైన నూతన జన్మానుభవం కలిగి వచ్చే తరం వారికి దాన్ని అందించే వారికి ఉండాలి. Understand the history of the church. మరి సంఘానికి వచ్చిన చరిత్రకు వచ్చిన గ్రహింపును కలిగి ఉండాలి. Understand the power of the power which has been released by Lord Jesus Christ upon the cross of Calvary. కల్వరి శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు వినియోగించిన శక్తిని మీరు గ్రహించాలి. And then you see the Lord is going to multiply the work and bring many souls and you will be a source of blessing to many people. ఆ విధంగా దేవుని కార్యాలు అభివృద్ధి పొంది అనేక మంది మరి దేవుని యొక్క తీసుకురాగలిగిన అప్పుడు మీరు ఆత్మీయమైన దేవుని యొక్క బహుమానాలు అనేకమైన మీరు Make a పొందుతారు. decision today. ఈ దినాన్ని మీరు నిశ్చయం చేసుకోండి. I will do whatever the word of God says. దేవుని వాక్యం ప్రకారం సమస్తం నేను చేస్తున్నాను చేస్తాను అనే నిశ్చయిత. Take decision today. ఈ దినాన్ని తీర్మానం. Read the word of God very carefully దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. and prayerfully ప్రార్థన పూర్వకంగా on your knees మీ మోకాళ్ళ మీద and ask the Lord to reveal the thought because of which He has given this word. దేవుని వాక్యం ఎందుకు వినపీయబడిందో ఆ ఉద్దేశం మీరు ఎరుగునట్టు Pray and read మరి ప్రార్థించి చదవండి. and ask the Lord show my failures so that I may correct my life. నా జీవితం సరి చేసుకుంటే నా పతనాలు నాకు చూపించు ప్రభావం. We have to remove some things which are already planted in our heart. మరి ఇప్పటికే మనలో హృదయంలో నాటబడిన వాటన్నింటినీ కూడా తీసేస్తాం. See Jeremiah chapter 1. గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూడండి. This is the work given to Jeremiah the prophet. మరి ఇర్మియా ప్రవక్తకి ఈ పని దేవుడు ఇచ్చాడు. Verse 10. వచనం కలిగించటకును వెరగొట్టకును నశింప చేయటకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినాన జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించినాను. So every believer కాబట్టి ప్రతి విశ్వాసి must know how to root out the things which have been planted before ముందుగా new birth. అది నూతన జన్మానుభవానికి మునుపుగా ఏదైతే నీలో నాటబడిందో వాటిని కలిగించాల్సి ఉంది. And then pull down. తర్వాత Root out, pull down. ఇక్కడ తెలుగులో కలిగించటం వెరగొట్టటం Then destroy. నాశనం చేయటం Throw down. పడద్రోయటం. Whatever you were practicing before new birth, నూతన జన్మానికి మునుపుగా నువ్వేం చేస్తుండేవో whatever is in your heart, నీ హృదయంలో ఏముండిందో you must remove all those things. అవన్నీ నేను తీసాను. And now you have to plant and build. అప్పుడే తర్వాతే నువ్వు
నాటుటకు కట్టుటకు ఉపయోగపడుతుంది. You must build a new thing in your heart. నీ హృదయంలో నూతనమైనది కట్టుకున్నాను. And you have to plant the word of God in your heart. నీ హృదయంలో దేవుని వాక్యం నాటుకోవాలి. This is the duty of every person. ఇది ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. Those who are truly born again, ఎవరైతే నిజంగా తిరిగి జన్మించారో read the scriptures లేఖనాలు చదవాలి. and see what is unwanted in your heart నీ హృదయంలో ఏదైతే ఉండకూడదో చూడాలి, and remove it. దాన్ని తీసేసుకోవాలి. That's how revival takes place. ఆ విధంగా ఉద్యమం వస్తుంది. So, obeying the word of God and knowing the pattern of the spiritual life, we will be having enlightened life, which will give us inspiration and joy in our life. దేవుని వాక్యం చదువు ద్వారా మరి మనం వెలిగింపడిన వారమై మరి ఉజ్జీవింపజేయబడి దేవుని యొక్క జీవాన్ని వెలిగిని మనం చూపించగలుగుతాం. For that purpose only Lord has given us the word of God. ఆ ఉద్దేశంలోనే దేవుడు తన వాక్యం ఇచ్చినాడు. And see your life whether it is according to the word of God or not. నీ జీవితము దేవుని వాక్య ప్రకారం ఉన్నదో లేదో నువ్వు చూసుకో. And then the Lord is going to do marvelous things in the days to come. అప్పుడే ప్రభు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడం చూడగలరు. There will be revival again, we can see. మరి మరలా ఉద్యమాన్ని మనం అప్పుడే చూడగలం. May the Lord give us that ability. అటువంటి ప్రభు మనకు అనుగ్రహించుగా. Shall we pray? ప్రార్థన చేద్దాం. After the prayer, our announcements will be made. ప్రార్థన అయిన పిలుప ప్రకటన మీకు వస్తాయి. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా ఉద్యోగంతో వచ్చినట్టుగా నీకు వందనాలు. దేవగత సంవత్సరములలో మరి పడిన ప్రయాసలు నీ దాసులు చేసి వచ్చిన పరిచర్యలు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభా, ఈనాడు మేము ఏమైనామో అది నీ కృపయే. ఈ పొలంలో మమ్మల్ని అందించినాం దేవా. నీ పొలంలో మేము పనివారిగా ఉండటానికి మరి మీరు నాటిన విత్తనములు కానీ మొక్కలు కానీ మరి దేవుని వ్యవసాయంగా మమ్మల్ని చేశారు. మరి ఈ వ్యవసాయంలో మీరు వాడుకున్నటువంటి పనివారిని బట్టి కొంటాను. వ్యవసాయం మీది, భూమి నీది, సంఘం నీది. ప్రభావ, ఇందులో వాడుకుంటే మీరు ఉపయోగించిన పాత్రలన్నింటిని బట్టి ఉన్నారు దేవా. అలాగే ఈ కట్టడం, ఆత్మీయమైన కట్టడము నిర్మించుటకే మరి వాడుకున్నటువంటి దోసులందరిని బట్టి కొన్నారు. ఆ పని వారు ఎంతో దీనులుగా ఇది దేవుని పని అని చెప్పి కట్టడము దేవునిది, ఇల్లు దేవునిది అనే ఉద్దేశంతో వారికి పడిన దినాల్లో ప్రభా వారిని మీరు నడిపించిన దాన్ని బట్టి కొన్నారు దేవా. ఇప్పుడు ఆ పనిని మీరు మా మధ్య నిలిపినందుకే నిలుస్తాం. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దిన వరకు దాన్ని కొనసాగింపు చేయని సెలవిచ్చినాం. కాబట్టి మీరు అక్కడలో మేమందరం కనపడినట్లు మరి మీరే మమ్మల్ని అందరినీ ఆస్వాదించండి ప్రభు. గత తరం అంతటిని బట్టి ఉన్నారు. ఇప్పుడు కొత్త తరం వచ్చిందని, వచ్చే తరం వారు కూడా ఈ క్రియలను వివరించడానికి మీరే సహాయపడండి ప్రభు. మాలో ఉన్నటువంటి ప్రతి వేరే చెట్లు, వేరే ఏదైతే నాటబడినో మీకు ఇష్టం లేనివి వాటన్నిటిని కలిగించి ప్రభా మరి వెరగొట్టి నాశనం చేసి ప్రభా మమ్మల్ని నూతనంగా కట్టి నాటి మమ్మల్ని స్థిరపరచమని దేవా. నేను సేవించడానికి సహాయపడి ఆ ఉద్యమం మాలో కలర్చింది దేవా. కూర్చోండి. మా జీవితాలు నిజమైన ఉప్పును పోలిండటకు సహాయపడి, నిజమైన వెలుగును పోలిండటకు సహాయపడి, మా జీవితంలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని చూపించేదిగా చేయండి దేవా. మరి మా జీవితాలు చూసి ఇతరులు నీలోనికి వచ్చినట్లుగా, మరి నీ వెలుగులోనికి ఆకర్షించబడినట్లుగా, ఈ రుచిని అనుభవించినట్లుగా ప్రభా మా అందరి జీవితంలో నూతనపరచండి ప్రభా. ఈ తీర్మానంతో ఎందుకు వచ్చినాం దేవా. ఈ సమయంలో మమ్మల్ని నూతనపరచండి. నిజమైన రుచిని, నిజమైన వెలుగుని మేము లోకమునకు ఇచ్చినట్లుగా మమ్మల్ని ఆస్వాదించాలని దేవా. ఇప్పుడు నీ పిల్లలందరినీ నేడు ఈ దినాన్ని మరి సజీవులుగా నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడ్డలందరిని బట్టి కొన్నాను. గతంలో పరిశీలిస్తున్న దేవతలందరిని బట్టి కొన్నాను ప్రభా. మరి ఇప్పుడు ఇది నీ పిల్లలకు అందించబడింది. ఇప్పుడు నీ ఆత్మ ద్వారా, నీ వాక్యం ద్వారా వాళ్ళకు క్రియ చేయండి ప్రభు. ఏదైతే ఉండకూడదో వారి జీవితంలో ఏ ఆలోచనలు, ఏ
ఏ విధమైన ఈ శరీర సంబంధమైన ఉన్నవో వాటన్నిటినీ వెల్లగించి అడగొట్టి నాశనం చేసి ప్రభా ఇప్పుడు నూతనంగా మరి మీరు నాటి కట్టి స్థిరపరచున్నాయి. దేవా చూపండి నమ్మకం దేవా. మరి ఈ సమయాన్ని అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఆత్మ సంబంధమైన అపాయాలు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండేటువంటి జీవితాలు, మరి అనేక ఆత్మీయమైన అపాయకరులైన మనుషులు ఉన్నారు. అంచెదినాలలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకున్నాం. ఏదైనా మనుషులు స్వార్థం, వారి స్వార్థాన్ని బట్టి ఆత్మ సంబంధమైన అపాయం అనేకులు నరకంలోనికి పడిపోయే ఒక స్వార్థం వలన, ఆ స్వార్థం కలిగిన మనుషుల వలన అనేకులు నరకంలో పడిపోయే అపాయం, జీవంలో ప్రవేశించకుండా, నీ రాకడలో కనపడకుండా ఆటంకాలైన అటువంటి స్వార్థం, మరి బెంకములాడువారు, మరి అజితేంద్రియులు, బెంకములాడువారు, గర్భిష్ఠులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ప్రభా పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయింపలేని వాడు, అనేకమైన అపాయకరమైన మనుషులుగా, అనేకులు రక్షణలోనికి రాకుండా ఆటంకాలైన అపాయకరులుగా ఉంటుండగా ప్రభా దయచేసి మమ్మల్ని కాపాడు నాయన. ప్రభా క్రీస్తు చేసినందుకు సద్భక్తితో బతుకుని దేశించేవాడు వారికి మరి శ్రమలు కలుగుతారు అని ఉన్నాయి. కాబట్టి నేను నిజముగా సద్భక్తితో బ్రతకాలని ఆశిస్తున్నాం. కానీ శ్రమలకు భయపడి మేము వేయకుండా సహాయపడండి ప్రభా. చూపండి ఈ బిడ్డలందరిపై నీ ఆశీర్వాదాలు నింపండి. మరి బాల్యం నుండి రక్షణ కలిగించే శక్తి గల లేఖనాలు ఎరిగిన బిడ్డలను కొంతమంది ఉంచినారు. కాబట్టి నీ లేఖనాలను, ఈ శక్తి గల లేఖనాలను నిర్లక్ష్యం చేయకుండా సహాయపడండి ప్రభా. ఒక తీర్మానం తీసుకుని ప్రభా నీ సన్నిధిలో నుంచి వారి దినాన్ని నుండి ఆ తీర్మానంతో జీవించేటప్పుడు సహాయపడండి దేవా. నీ రాకడికై సిద్ధపరచండి ప్రభా. దినాలు సంకుచితంగా ఉన్నాయి, మరి కాలం అపాయకరంగా ఉన్నది ప్రభా. మరి మీ రాకడి సమీపంగా ఉన్నది, మా యాత్రా జీవితాలు ముగిపోతున్నాయి. కాబట్టి ప్రభా దయచేసి ఈ కాలమున మమ్మల్ని భద్రపరచండి, దుర్బోధం నుంచి కాపాడండి ప్రభా. మనకి మానవారి నుంచి కాపాడండి. మా దృష్టిని వేరే వాటిపై తీసుకుని పోకుండా ప్రభా నీ అందే మమ్మల్ని స్థిరపరచండి. మోసగాళ్ళ నుండి కాపాడి, భ్రమపరిచేవారి నుంచి కాపాడండి ప్రభా. నీ సత్యమందు ప్రతిష్ఠించండి దేవా. కూర్చోండి నీ దాసుని మీరు వాడుకునే దానాన్ని బట్టి నీకు ఉన్నారు ప్రభా. మరి ఎవరైతే ఇంకా తిరిగి జన్మించలేదో వారు కూడా నిజమైన రక్షణ ప్రభా తీర్మానం తీసుకొని వారు అడగడానికి సహాయపడండి. తర్వాత ప్రేమ సమయం కూడా మీరు దీవించండి. మరి ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి ప్రభా. మరి కట్టడం నిర్మించట్లో మీరు అందరిని అయితే వాడుకున్నావో, ఎవరెవరు సమర్పణలు వేయబడ్డాయో అవన్నీ మర్చిపోవటం అన్యాయస్తులు కాదు. అవి పరలోకంలో వారి బహుమానాన్ని ఇచ్చేవాడు. అంతేగాని భూమి మీద కూడా ప్రతి ఆశీర్వాదం వారికి అనుగ్రహించున్నాడు దేవా. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలవాడు. పరలోకమందును భూమి మీదను మీరే సమస్తాన్ని సృష్టించినవాడు. కాబట్టి పరలోక ఆశీర్వాదాలతో పాటు భూమి మీద కూడా వారికి ఆశీర్వదించండి దేవా. సహాయపడండి తండ్రి. రావడం అంతటి నీ కొరకు ప్రతిష్ఠించండి. నీకు ఇష్టం కానీ ఏది కూడా ఇందులో ఉండకుండా మీరే సహాయపడండి. ఏ మనుషులు ఇందులో మహింపరచబడకుండా, ఏ మనిషిని ఇష్టం కాకుండా నీ చిత్తము నీ స్థలంలో, నీ పిల్లల్లో నెరవేర్చుకున్నాను. గత మహిమ మీకు తెలుస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ఆరాధన స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. Now may the grace of our Lord Jesus Christ, fellowship of the Father, Son, and the Holy Ghost be with us now and forever. Amen. వాక్యమును యాకోబుకు తెలియజేసిన
Hallelujah.